మగవారిలో వచ్చే ఈ సమస్యని వాళ్ళు బయట పెట్టుకోలేరండి. బట్ ఈ సమస్య ఏంది అనుకుంటున్నారా? అంగస్తంభన సమస్య అండి. ఈ సమస్యకి పరిష్కారం అంటే ఒక మంచి న్యాచురల్ రెమెడీ ఉంది. ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడొచ్చు అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ పి. ఆదిత్య రంగనాథ్ గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి? ఎలా యూజ్ అవుతుందో డాక్టర్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చాలామంది మగవాళ్ళు అంటే బయట పెట్టుకోలేని సమస్య ఇది. వాళ్ళకున్నా కూడా చెప్పుకోలేరు. వేరే వాళ్ళకి చెప్పుకోలేరు. ఓన్లీ ఒక డాక్టర్‌కి మాత్రమే చెప్పుకోగలరు. ఇప్పుడు అది కూడా డాక్టర్ దగ్గరికి రావాలంటే అది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే మళ్ళీ ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి. బట్ ఈ సమస్య వచ్చిన వాళ్ళు కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ అయితేనే మంచిది. బట్ దీనికి ఒక మంచి రెమెడీ ఉందంటున్నారు గదా! ఈ రెమెడీ ఏంటి? ఇది అలాంటి వారికి ఎలా యూజ్ అవుతుంది? యెస్ సార్. మీరన్నట్టే చాలామంది అంటే ఇది ఓపెన్ అప్ అవ్వలేరు. ఈవెన్ అంటే డాక్టర్ దగ్గరికెళ్ళడానికి కూడా చాలామంది కొంచెం సంకోచిస్తుంటారనమాట. ఆ హెసిటేషన్ వల్ల చాలామంది వెళ్లరు. అంత ఫ్రీగా దాన్ని వాళ్ళు బయట పెట్టుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల సార్ అంటే మనం యాక్చువల్‌గా మనకి పూర్వీకులు చక్కగా మినప సున్నుండలు చేసి ఇచ్చేవారు. ఆ మినుముల వల్ల చాలా మనకి అంటే సెక్సువల్ హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఈవెన్ నర్వస్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేయడానికి చాలా మంచిది. సో, అది తిన్నప్పుడు కూడా మనకంటే ఈ సెక్సువల్ హెల్త్ బావుంటుంది. ఈ స్ట్రెంత్ చాలా బావుంటుంది. అండ్ ఈవెన్ మిల్క్ అలాగే ఎగ్ యోక్ ఆ యెల్లో యోక్‌తో పాటు ఎగ్స్ తినడం వల్ల గానీ, లేదంటే మనకి లవంగాలు ఒక 2 లవంగాలు కూడా చక్కగా డైలీ తినొచ్చు. అండ్ ఇలాచి సో, యాలకులు అంటాం. సో, అది తీసుకోవచ్చు. సో, ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు చక్కగా అంటే మనకి స్ట్రెంత్ బావుంటుంది. సెక్సువల్ హెల్త్ కూడా బావుంటుంది. బట్ ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవడం అండ్ అఫ్‌కోర్స్ అంటే ఇప్పుడు బయట స్ట్రీట్ ఫుడ్స్ గానీ అంటే అన్‌హైజీనిక్ స్ట్రీట్ ఫుడ్స్ లేకపోతే మన రిఫైన్డ్ ఫుడ్ ఐటెమ్స్ షుగరు, మైదా, బేకరీ ఐటెమ్స్ ఇలాంటివి తినడం వల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే హార్మోన్ ఇంబాలెన్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ అఫ్‌కోర్స్ నెర్వ్ స్ట్రెంత్ కూడా కోల్పోయినప్పుడు కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్ చూడొచ్చు. అండ్ ఈవెన్ చాలామంది ఎక్కువ టైమ్స్ మాస్టర్బేషన్స్ అవి చేసుకోవడం వల్ల ఇంటర్ కోర్స్ అండి అంటే యాక్చువల్లీ ఒక సీజన్ బట్టి ఎంత డ్యూరేషను ఏ టైమ్స్‌లో ఇంటర్ కోర్స్ చేయాలి. లేకపోతే ఎన్ని టైమ్స్ వరకు చేసుకోవచ్చని మన ఆయుర్వేదిక్ లిటరేచర్స్‌లో ఉంది సార్ యాక్చువల్లీ. సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ అనుకోండి 15 డేస్‌కి ఒకసారి సజెస్టబుల్. అండ్ వింటర్, రెయినీ సీజన్స్‌లో వీక్లీ థ్రైస్ ఆర్ 4 టైమ్స్ అనేది సజెస్టబుల్ పర్వాలేదు. అండ్ దట్టు కూడా ఈవినింగ్ 6 పీఎం టు నైట్ 10:30 పీఎం అండ్ మార్నింగ్ ఎర్లీ హవర్స్‌లో 6-10 ఏఎం. ఈ ఈ హవర్స్‌లో అయితే గనక మన ఫిజికల్ స్టేట్ అది బాగుంటుంది అనమాట. ఈ వాత, పిత్త, కఫ దోషాస్ కూడా మళ్ళీ ఎఫెక్ట్ ఉంటున్నాయి. అవన్నీ బ్యాలెన్స్ అయ్యేది ఆ టైంలో పీక్ లెవెల్‌లో చక్కగా బ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి ఆ టైం సజెస్ట్ చేస్తుంటారు యూజువల్లీ. అయితే ఇప్పుడు చాలామంది అంటే డ్రగ్స్ మెడికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే దీనికి రెక్టిఫై చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా అని. అఫ్‌కోర్స్ మనకి అల్లోపతిలో ఉన్నాయి. ఫాస్ఫోడైఎస్టరేజ్ 5 ఇన్హిబిటర్స్ అంటాము. సో, ఆ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ అయితే ఉన్నాయి. అంటే మనం జనరల్‌గా మాట్లాడుకునే సుహాగ్రా, వయాగ్రా ఇవన్నీ కూడా ఆ కోవకొచ్చినవే. అయితే వాటి వల్ల కొంచెం ఏంటి అనంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఏంటి అనంటే ఎక్సెస్ డ్యూరేషన్ ఆఫ్ టైం వరకు పెనిస్ ఎరెక్షన్ ఉండడం వల్ల చాలా పెయిన్ భరిస్తుంటారు. భరించాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ పాల్పిటేషన్స్ గుండె దడదడ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, ఇలాంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో, కాబట్టి దానికి కూడా మనకి న్యాచురల్ వే ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు మినప సున్నుండలు తినడం గానీ, లేదంటే పాలలో ఈ మినప సున్నుండలు కొంచెం చూర్ణంలా చేసుకొని, కొంచెం ఇలాచి, లవంగాలు యాడ్ చేసుకొని చక్కగా ఒక మంచిగా పటిక బెల్లం వాడుకొని, పటిక బెల్లం కూడా చాలా మంచిది వేసి ఒక పాయసంలా తయారు చేసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు. అయితే ఈ ఫాస్ఫోడైఎస్టరేజ్ 5 ఎంజైమ్ అన్నాను కదా సార్, అది ఏంటి అనంటే మన మజిల్స్ అంటే మన బాడీలో ఏ మజిల్ అయినా కానియండి కాంట్రాక్షన్, రిలాక్సేషన్స్‌కి వీటికి సిగ్నలింగ్ అనమాట. సో, అలానే మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అయితే మన బ్లడ్ ఫ్లో బావుంటుంది. సో, అది పెరిఫెరల్ రీజన్స్ మన ఫూట్, ఆర్మ్స్ ఈవెన్ పెన్నిస్‌కి కూడా మనకి సర్క్యులేషన్ బావుంటుంది. అయితే ఆ నైట్రిక్ ఆక్సైడ్‌కి ప్రికర్సర్ అంటాం. అంటే ఆ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వడం కోసం దాన్ని ఉత్ప్రేరకం చేసేది ఏంటి అనంటే సిట్రులిన్ సార్. సో, సిట్రులిన్‌ని మళ్ళీ మనకి ఫుడ్ ఐటెమ్స్ నుంచి చక్కగా మనకి అందుతాయి. సో, అది ఎందులో ఉంటాయి? వాటర్ మిలన్‌లో ఉంటాయి. బీట్రూట్స్‌లో ఉంటాయి. పాలకూరలో ఉంటుంది. అండ్ సెలరీ, కాలే అని వినుంటారు. ఆకుకూరలు చెందినవి ఆ కాడలు. సో, వాటిలో ఉంటాయి. తర్వాత అశ్వగంధ కూడా చేసే పని ఇది. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ చాలా బాగా హెల్ప్‌ఫుల్ అయితది. అయితే సో, ఇప్పుడు మనం అంటే హోమ్ మేడ్ వైగ్రా అన్నట్టు, న్యాచురల్ వైగ్రా అన్నట్టు
ఈ ఐటమ్స్లో అంటే ఇప్పుడు లైక్ వాటర్ మిలాన్ మనకి అవైలబుల్ ఉన్నప్పుడు చక్కగా వాటర్ మిలాన్ ఒక హాఫ్ స్లైస్ అలా తీసుకొని ఒక 1 స్లైస్ తీసుకొని దాంట్లో కొంచెం మోతాది పాలకూర వేసుకోవచ్చు. అలానే చక్కగా నిమ్మకాయ పిండుకొని ఒక జ్యూస్‌లా చేసుకోవచ్చు. చేసుకొని ఎర్లీ మార్నింగ్ డైలీ తాగితే గనక మనకి ఈ నేచురల్ హోమ్‌మేడ్ వైగ్రాలో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇఫ్ అది వాటర్ మిలాన్ మనకి దొరకలేదు అనుకుంటే చక్కగా బీట్రూట్ అంటే ఇప్పుడు చెప్పిన ఈ ఫుడ్ ఐటమ్స్ కాంబినేషన్‌లో మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. డైలీ అంటే మార్చి కూడా ఐటెమ్ చేసుకోవచ్చు. వాటర్ మిలన్ దొరకలేదు అని అనుకున్నప్పుడు బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లెమన్, జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కగా. యాక్చువల్లీ బ్లాక్ జింజర్ దీనికి పనికొస్తుంది. బట్ మనకి మార్కెట్‌లో అవైలబుల్ అంతగా ఉండదు కాబట్టి అండ్ కాస్ట్ కూడా మనకి పరిగణలో తీసుకుంటే గనక ఇప్పుడు నార్మల్ జింజర్ అండ్ నిమ్మరసం అండ్ వాటర్ మిలన్ కలిపి తీసుకుంటే గనక అది మనకి న్యాచురల్ వైగ్రా కింద పనికొస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇందులో కలిపే మనం బీట్రూట్ గురించి మాట్లాడుకుంటే అందులో నైట్రేట్స్ ఎక్కువ. బీపీ కంట్రోల్ కూడా చాలా బాగా హెల్ప్‌ఫుల్. కానీ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం బీట్రూట్ తీసుకోవద్దు. వాళ్ళకి ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి బీట్రూట్ వల్ల. కాబట్టి బీట్రూట్ కాకుండా మిగిలిన పాలకూర ఈ ఐటమ్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నా అవి కలిపి జ్యూస్‌లా చేసుకొని పరగడుపున డైలీ తాగొచ్చు. 1-2 మంత్స్ అలా తీసుకోవచ్చు. ఈవెన్ అశ్వగంధ పనిచేస్తుంది. అతిమధురం అది కూడా పనిచేస్తుంది. ఆయుర్వేదిక్ స్టోర్స్‌లో మీకు దొరుకుతాయి. బట్ ఆ అతిమధురం మళ్ళీ డయాబెటిక్స్ వాడకూడదు. సో బట్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి మినుములు, ఇలాచీ ఇలాంటివన్నీ కూడా. అవి తీసుకోవడం వల్ల మనకి చాలా బాగా స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ ఆఫ్‌కోర్స్ కెజల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి మనకి. సో అది పెల్విక్ రీజియన్ అనేది స్ట్రెంథెన్ చేయడానికి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అలాంటి వాటిలోకి మనకి స్ట్రెంథెన్ చేయడానికి అవి యూజ్ చేసుకోవాలి. అండ్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అది కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వితిన్ 41 డేస్ ఆర్ 2 మంత్స్‌లో మనకి మంచిగా రిజల్ట్స్ వస్తుంది. సో అంటే చాలామంది అంటే ఈ ప్రాబ్లమ్ ఉండడం వల్ల అంటే ఇది అంత క్యూర్ అవ్వదేమో, పెద్ద ప్రాబ్లమ్ ఏమో అని కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడుతున్నారు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అది ఇంట్లో పేరెంట్స్‌తో షేర్ చేసుకోలేరు. సో అదొకటి అలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి లైక్ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు. బట్ అంటే ఓవర్ ది పీరియడ్ వాళ్ళకి వీక్‌నెస్ అది రావడం వల్ల, నర్వ్స్ వీకెన్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళు మెంటల్ ప్రెషర్ అది ఫీల్ అవుతున్నారు. సో మళ్ళీ స్ట్రెస్ వచ్చినప్పుడు ఇంటర్ కోర్స్‌లో కూడా లైక్ సరిగ్గా అది వాళ్ళు చేయలేకపోతున్నారు. సో కాబట్టి నేను చెప్పిన ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ మీకు అవైలబుల్ ఉన్న డాక్టర్తో ఇది షేర్ చేసుకోండి. చేసుకుంటేనే లైక్ వాళ్ళు కరెక్ట్‌గా ట్రీట్ చేయగలుగుతాం ఏమైనా కానీ. ఓకే సార్. మన ఈ రెమెడీని కంపల్సరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పాటిస్తారని చెప్పి ఆశిద్దాం సార్. వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.